నాసామి రంగ డైరెక్టెడ్ బై విజయ్ బిన్ని, స్టారింగ్ అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్. టోటల్గా ఇందులో ముగ్గురు హీరోస్ ఉన్నారు. బట్ మెయిన్ హీరో మన నాగార్జున గారు. అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ కొన్ని క్యారెక్టర్స్ని పోర్ట్రే చేశారు. లాస్ట్ 2 years నుండి ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తుంది మన నాగార్జున గారిది. సోగ్గాడ చిన్ననైన బ్లాక్ బస్టర్, దాని తర్వాత వచ్చిన బంగారు రాజు బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఈ సంక్రాంతికి నాసామి రంగ అనే మూవీతో వస్తున్నారు. మరి ఈ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడా లేదా, అసలు మూవీ ఎలా ఉంది, దీనికి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి అదే చేత్తో మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. యాక్చువల్లీ ఈ నాసామి రంగ ఒక మలయాళం మూవీ రీమేక్ అంట. ఒక విలేజ్లో జరిగే సంక్రాంతి సెలబ్రేషన్స్, ఫైట్స్, ఎమోషన్, చిన్నప్పటి నుంచి జరిగిన లవ్ స్టోరీస్ ఇవన్నీ కంబైన్ చేస్తే మన నాసామి రంగ మూవీ. అండ్ ఈ మూవీ పాజిటివ్స్ వచ్చేసి మన నాగార్జున గారు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని షార్ట్స్లో వింటేజ్ నాగార్జునని బ్యాక్ తీశారు. ఇందులో పర్టికులర్గా మనకి శివ మూవీలో నుంచి చైన్ సీన్ ఉంటుంది, అందరికి గుర్తే ఉంటుంది. ఆ సీన్ని రీక్రియేట్ చేశారు ఇందులో. అప్పుడున్న అదే ఇంటెన్సిటీ ఇప్పుడు అలాగే మెయింటైన్ చేస్తున్నారు మన నాగార్జున గారు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. వాళ్ళ పాస్ట్లో జరిగే లవ్ స్టోరీ అండ్ వాళ్ళు ఏజ్డ్గా ఒక 40+ తర్వాత జరిగే లవ్ స్టోరీ చాలా కనెక్టింగ్గా ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్ కూడా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. హీరోయిన్ నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా అంటే వేరే ఉద్దేశం తీసుకోకండి. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఆ క్యారెక్టర్లో మంచి యాక్టింగ్ చేసింది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఇంకా అనే సాంగ్ బాగుంది. అండ్ బీజిఎమ్స్ కూడా వర్కౌట్ అయినాయి. అండ్ నెగటివ్స్ విషయానికి వస్తే మన అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకో నాగార్జున గారికి భజన్ చేయడానికి తప్ప అంత ఇంపార్టెంట్గా ఎక్కడ అనిపించలే. హీరోకి వాళ్ళ ఫ్రెండ్స్కి అంత ఎమోషనల్ బాండింగ్ కూడా ఎక్కడ కనెక్ట్ కాలే. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఎంత మంచి యాక్టర్స్ మనకు తెలుసు. వాళ్ళని ఇంకొంచెం పొటెన్షియల్ వాడుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే యావరేజ్. ఈ మూవీ డైరెక్టర్ డిబర్ డైరెక్టర్ అండ్ ఈయన ప్రీవియస్గా కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. అందుకేనేమో మూవీలో ప్రతి 5 minutesకి ఒక సాంగ్ వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇన్ని సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి రా బాబు అని చిరాకు కూడా వస్తుంది మనకి. సాంగ్స్ అయితే వరస్ట్. మన ఎంఎం కీరవాణి జస్ట్ రాజమౌళికి అయితేనే మంచి సాంగ్స్ ఇస్తాడేమో. ఈ మూవీలో సాంగ్స్ విన్నాక నిజంగా ఈ సాంగ్స్ చేసింది మన ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారేనా అనే డౌట్ పక్కా వస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్గానే ఉంది. ఇంటర్వెల్ దాకా బాగానే లాగిండు మూవీని. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పైకి ఎక్కించి కిందికి పడేసిన టోటల్గా. మన నాగార్జున గారు 90s అండ్ 80s హీరో కాబట్టి అప్పుడు రావాల్సిన స్టోరీని ఇప్పుడు తీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు క్లైమాక్స్లో. సింపుల్గా చెప్పాలంటే ఒక కార్ స్టార్ట్ అవుతుంది మూవీ. క్లీన్గా వెళ్తుంటుంది గుట్టపైకి. గుట్ట నుంచి కొంచెం ఇంటర్వెల్ దగ్గరకు వచ్చే వరకు కొంచెం డౌన్ అవుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి టోటల్గా డౌన్కి వెళ్ళిపోతుంది. మనం క్లైమాక్స్ చూసిన తర్వాత అసలు కార్ స్టార్టే కాదు, అక్కడనే అయిపోతుంది. ఇంతే మూవీ, పెద్దగా ఏం లేదు ఇందులో. నాగార్జున గారి సంక్రాంతి హ్యాట్రిక్ మిస్ అయింది. సోగ్గాడ చిన్ననైన బ్లాక్ బస్టర్, దాని తర్వాత వచ్చిన బంగారు రాజు బ్లాక్ బస్టర్, ఇప్పుడు నాసామి రంగ అంత ఏం లేదు. సో ఈ సంక్రాంతికి టోటల్గా మనకు 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మాక్సిమం 4 మూవీస్ కవర్ చేసేసాం. మనకి హనుమాన్ బ్లాక్ బస్టర్ అయింది, గుంటూరు కారం రాడ్ అయింది, సైంధవ్ ఓకే డీసెంట్ మూవీ, బట్ నాసామి రంగ ఇంకో రాడ్. సో మన సంక్రాంతి విన్నర్స్ క్లియర్గా హనుమాన్ అండ్ దాని తర్వాత సైంధవ్. మరి ఈ 4 మూవీస్లో మీరు ఏ మూవీస్ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఏది నచ్చిందో కూడా పక్క కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్. పోతూ అలా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.